హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేను వినాయకుడిని తీసుకోవడానికి వెళ్ళిపోయినా. నేనైతే మట్టి విగ్రహం తీసుకుంటున్నా, ఎందుకంటే దానివల్ల నేచర్ కలుషితం కాదు అని చెప్పేసి అంటారు. అందుకే ఆ వినాయకుడిని తీసుకున్నా. మీరు కూడా తప్పకుండా మట్టి వినాయకుడిని తీసుకోర్రి. నాకైతే పూజ చేసుడు అసలు రాదు. ఫస్ట్ టైం నేను అంటే పూజ చేసుడు నార్మల్గా ఇంట్లో దీపం అదంతా పూజ ఓకే చేస్తా. వినాయకుని విగ్రహం నేను చవితికి పెట్టి చేయడం ఇదే ఫస్ట్ టైం. 100% మంచిగా కావాలని అనుకుంటున్నా. మీరు కూడా నాకు దీవెనలు మంచిగా చేయాలని చెప్పేసి. ఇంకా గొడుగు ఎలా ఉంది? బాగుంది కదా, ఇంతకుముందు చూసింది. ఇప్పుడైతే మామిడి ఆకులు, ఇంకా మక్కెను, ఇంకా లోటస్, కొన్ని ఉంటాయి కదా పండ్లు, అవన్నీ నాకు తెలీదు, బట్ అక్కడ అన్నీ వినాయకునికి సంబంధించిన అమ్మేస్తారు. అవన్నీ తీసుకున్నా. ఇంకా కొన్ని వస్తువులు మర్చిపోయినా. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా కలుషం దేవుని కోసం ఒక ఎల్లో కలర్ క్లాత్ అంటే ఎల్లో ఆర్ రెడ్, ఎల్లో తీసుకున్నా నేనైతే. దాంతోపాటు ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకున్నా. ఇంట్లో వినాయకుడిని పెట్టడం వల్ల అందరికీ మంచి జరగాలి. విజ్ఞానం తీసుకెళ్ళిపోతాడని నాకు తెలుసు. ఇంకా చాలా ఉంటాయి. అలాంటివి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.